రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన బెజవాడ కల్తీ నెయ్యి రాకెట్లో తవ్వే కొద్దీ నిజాలు బయటపడుతున్నాయి. ఆలయాల నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు ఈ కల్తీ దందాలో భాగస్వామ్యం ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఆ కల్తీ లెక్కేంటో తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. కల్తీ నెయ్యి రాకెట్ అక్రమాల పుట్ట, వైట్ ఆయిల్తో కల్తీ నెయ్యి తయారీ, కుట్రలో కొందరు అధికారులు కూడా, ఫుడ్ ఇన్స్పెక్టర్ల పాత్రపైన విచారణ, తిరుపతికి చెందిన త్రినాథ్ కోసం గాలింపు, టాస్క్ ఫోర్స్ అదుపులో 36 మంది వ్యాపారులు, ఇంకా పరారీలోనే 2 కీలక వ్యక్తులు. బెజవాడలో సంచలనం రేపిన కల్తీ నెయ్యి భాగోతం రాష్ట్రాలను దాటేసింది. కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు ఆ దిశగా తీగలాగుతున్నారు. ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయం, మన రాష్ట్రంలోని తిరుమలకు కూడా ఇక్కడి నుంచే కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నారనే అనుమానాలపై విచారణను ముమ్మరం చేశారు. అయితే పోలీసు విచారణలో దిమ్మ తిరిగే నిజాలు బయటపడుతున్నాయి. తిరుపతికి చెందిన త్రినాథ్ అనే వ్యాపారి ఈ నెయ్యి రాకెట్లో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. తనకున్న ఆర్థిక అంగబలంతో పేరు బయటపడగానే త్రినాథ్ కనిపించకుండా అదృశ్యమయ్యాడని తేలింది. అంతేకాదు, త్రినాథ్కు రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లోని పలు ప్రసిద్ధ ఆలయాలతో సంబంధాలున్నాయని గుర్తించారు. ఈ నేపథ్యంలో కల్తీ సరఫరా వెనుక పెద్ద ఎత్తున మామూళ్లు చేతులు మారుతున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. కల్తీ నెయ్యి దందాలో దేవాలయాల ప్రమేయం కూడా ఉందన్న అనుమానాలు బలపడడంతో ఆ దిశగా కూడా పోలీసులు దృష్టి సారించారు. రాష్ట్రంలోని అన్ని ప్రసిద్ధ దేవాలయాలు నెయ్యిని ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నాయనే అంశంపై నిఘా పెట్టారు. దీంతో చాలా చోట్ల దేవాదాయ శాఖ అధికారుల్లో గుబులు మొదలైంది. ఇదిలా ఉంటే విజయవాడ, సింగ్నగర్, అడవినెక్కల, పటమట, దుగ్గిరాల సహా పలు ప్రాంతాల్లో తయారైన నెయ్యిని రాష్ట్రమంతా విక్రయించేందుకు మొత్తం 150 మంది వ్యాపారులతో ఒప్పందాలు చేసుకున్నారని తేలింది. వీరిలో ఇప్పటికే 36 మంది వ్యాపారులను టాస్క్ ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కల్తీ నెయ్యి తయారీలో ఉపయోగించిన వైట్ ఆయిల్, తౌడు నూనెలను ఎవరు సరఫరా చేస్తున్నారు అనేదాన్ని ఆరా తీసే పనిలో పడ్డారు టాస్క్ ఫోర్స్ అధికారులు. తెల్లని రంగులో ఎలాంటి రుచి లేకుండా ఉండే వైట్ ఆయిల్ను ఆహారంగా తీసుకోవడం ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో చౌకగా లభించే వైట్ ఆయిల్తో తౌడు నూనె కలిపి వాసన కోసం మరికొన్ని రసాయనాలను జతచేసి కల్తీ నెయ్యిని తయారు చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అయితే ఇక్కడే ఫుడ్ ఇన్స్పెక్టర్ పాత్రపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ప్రతి 3 నెలలకోసారి నెయ్యి ఫ్యాక్టరీల నుంచి శాంపిళ్లు పంపిస్తున్న ఇన్స్పెక్టర్లు దీన్ని ఎందుకు గమనించలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అవి ఇప్పుడు సదరు అధికారుల మెడకు ఉచ్చులా బిగుస్తున్నాయి. మరోవైపు కోట్లలో జరుగుతున్న ఈ వ్యాపారంలో ల్యాబొరేటరీల భాగస్వామ్యం కూడా ఉందన్న అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. కల్తీ నెయ్యి సూత్రధారి ఫణీంద్ర ల్యాబొరేటరీలను మేనేజ్ చేసేవాడని అనుమానిస్తున్నారు. ఇన్ని కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం వెనుక ముడుపుల మహత్యముందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇందుకు కమర్షియల్ ట్యాక్స్ అధికారులు అనుమతి లేకుండా జనావాసాల మధ్య నిర్వహిస్తున్న గోడౌన్లపై కార్పొరేషన్ అధికారులు ఏనాడు చర్యలు తీసుకోకపోవడమే ఇందుకు నిదర్శనమంటున్నారు. పరారీలో ఉన్న కీలక పాత్రధారులు త్రినాథ్, అనిల్ కుమార్ దొరికితే కానీ ఈ కల్తీ రాకెట్లో భాగస్వాములైన వారి గుట్టు బయటపడే అవకాశం లేదంటున్నారు పోలీసులు. సాక్షి న్యూస్, విజయవాడ.